నా పేరు వసంతరెడ్డి. నేను రెడ్డి జేఏసీ మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు రెడ్డి సంఘాలు అన్నీ కలిసి రెడ్డి జాగృతి, రెడ్డి ఐక్యవేదిక, తెలంగాణ రెడ్డి సేవా సమితి, రెడ్డి జేఏసీ అన్ని సంఘాలు కలిసి ఒక సంఘంగా ఏర్పడాలని పిఎంఆర్ కన్వెన్షన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్కు వివిధ జిల్లాల నుంచి కూడా 33 జిల్లాల నుండి కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్లో మేము ఏం తీర్మానించుకున్నామంటే, ఇన్ని రోజులు గత 15 సంవత్సరాల నుండి వివిధ సంఘాల ద్వారా మేము కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. కానీ వివిధ సంఘాల ద్వారా చేసే కంటే సేవా సమితి అధ్యక్షుడు ఇంద్రసేన రెడ్డి గారు బిబుల్ దామోదర్ రెడ్డిని కన్వీనర్గా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను నేను కూడా ఆమోదించాను. మళ్ళీ నూకల పద్మారెడ్డి కూడా ఆమోదించారు. వారి ఆధ్వర్యంలో అడక్ కమిటీ అనేది ఏర్పడింది. ఈ అడక్ కమిటీలో కూడా సీనియర్స్ చాలా రోజుల నుండి రెడ్డి సేవా సమితికి, రెడ్డి సంఘానికి సేవ చేస్తున్న వాళ్ళనే ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఒక 3 నెలల పాటు ఈ అడక్ కమిటీ వివిధ జిల్లాల నుండి కూడా అందరినీ తీసుకొని ఒక మెయిన్ కమిటీగా ఏర్పడాలి అనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది. ఏ సంఘము ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా రెడ్డి సంఘం అనేది ఒకటే ఉండాలి. ఆ రెడ్డి సంఘము అనుమతి తీసుకోవాలి, వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేయాలని ఈ ముఖ్య ఉద్దేశము. రెడ్డిలకు కావాల్సినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము ముఖ్యంగా కోరుతున్నాము.